శీతాకాలంలో పిల్లలకు వచ్చే వ్యాధులు అంటే వింటర్ సీజన్లో చిన్నపిల్లలకు వచ్చే సహజమైన వ్యాధులు. ఇప్పుడు ప్రస్తుతం మా హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్స్లో కానీ ఉన్న వ్యాధులు ఏంటంటే, చలికాలం వచ్చిందంటే ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వైరసెస్ విజృంభిస్తాయి. పిల్లలు వచ్చే వ్యాధులు 90% మనం వైరస్ వ్యాధులు అని చెప్పాలి. ఇప్పుడు వచ్చేది ఇన్ఫ్లుయెన్జా, దాన్నే ఫ్లూ అంటాం. ఫ్లూ బాగా వస్తున్నది. అలాగే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఆర్ఎస్ ఇన్ఫెక్షన్ అని, బ్రాంకోలైటిస్ వస్తున్నది, న్యూమోనియాలు చాలా వస్తున్నాయి. అలాగే వైరల్ డయేరియా అంటే రోటా వైరస్ డయేరియా, దాన్ని వింటర్ డయేరియా కూడా అంటారు. చెవి ముక్కు గొంతు సమస్యలు ఇవి ముఖ్యంగా. ఇక అక్కడక్కడ బ్యాక్టీరియల్ కానీ లేకపోతే వాంతులు విరేచనాలు కానీ వేరే వ్యాధులు కూడా వస్తున్నాయి, కానీ ఎక్కువగా వచ్చేవి పిల్లలలో మనకు ఈ వ్యాధులు. అయితే ఇన్ఫ్లుయెన్జా అంటే దాన్ని ఫ్లూ అంటాము. ఫ్లూ అనే దానికి ముందు అది ఏ వయసు అనేది ఏం లేదు. వాళ్లకు ఎవరైనా మనకు లెస్ దాన్ 6 months ఉన్న పిల్లల నుంచి అడల్ట్ వరకు కూడా రావచ్చు. ఒకరికి వస్తే ఒకరి నుంచి ఒకరికి కాఫ్, కోల్డ్ అంటే ఎయిర్ బార్న్ అంటాం. దీన్నే తగ్గినప్పుడు మనలో ఉన్న వైరస్ ఆ ఎయిర్లో వచ్చి ఆ ఎదుటి ఉన్న వాళ్ళు కనుక శ్వాస తీసుకున్నప్పుడు కానీ, లేక ఏదైనా వస్తువుల మీద టవల్ కానీ, లేక అలాంటి వాటి ఆ పేషెంట్ వాళ్ళు వాదినప్పుడు కానీ కంటామినేషన్ లేదా ఎయిర్ బార్న్ అంటాం. ఈ వ్యాధి సోకిన వాళ్లకు మనకు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే వైరస్ శరీరంలోకి పోయి దాన్ని వ్యాధి లక్షణాలు రావటం, దాన్ని మనకు 4 నుంచి 5 రోజులు పడుతుంది కొందరు. అంటే దానికి అది కూడా అవతలి పేషెంట్ని బట్టి, అవతలి చైల్డ్ని బట్టి, అంటే వాళ్ళకున్న రోగనిరోధక శక్తి కానీ, వాళ్ళకున్న ఇన్ఫెక్షన్ క్వాంటిటీ అంటే తక్కువ వైరస్ ఎక్కువ వైరస్ కానీ, అలాంటి పరిస్థితులను బట్టి 2 రోజుల నుంచి 5 రోజుల వరకు లక్షణాలు వస్తాయి. దాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. వీళ్ళకు ఏమొస్తుంది? కాఫ్, కోల్డ్, ముక్కుపట్టుడు. అలా 1-2 డేస్లోనే ముఖ్యంగా నైట్స్, మిడ్ నైట్ తర్వాత ఎర్లీ అవర్స్లో వాళ్ళకి సడన్గా ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చేసి ముక్కు పుట్టాలు అంటే ఫ్లేరింగ్ ఆఫ్ ది నేసల్ ప్లేస్ అది ఎగరేయటము, ఛాతి ఎగరేయటము, కాపు, శ్వాస తీసుకోలేకపోవటము, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన. అది ఎప్పుడైతే శ్వాసకు ఇబ్బంది అవుతుందో ఆక్సిజన్ బ్రెయిన్కి చేరదు. బ్రెయిన్కి చేరినప్పుడు అన్ని అవయవాలు 1 by 1 పనిచేయటం పోతుంది. దాన్ని ఆర్గన్ ఫెయిల్యూర్ ఆర్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు. అది వెంటనే హాస్పిటల్ పోయినప్పుడు చూసి శ్వాసలో ఇబ్బంది ఉంది, పిల్లి కుతలు మాదిరి ఉంటే కొందరికి ఆస్తమా మాదిరి కూడా ఉంటుంది, బ్రాంకోలైటిస్ అట్లా ఉంటుంది, ఆస్తమా మాదిరి అట్లా ఉంటాయి. అది వెంటనే సపోర్ట్ థెరపీ అంటే ఇన్సెన్సిబుల్ లాస్ ఆఫ్ వాటర్, అంటే అన్నంగా మనకు శ్వాసలో నీరు ఎక్కువ వెళ్ళిపోతుంది. దాన్ని శరీరంలో నీళ్లు తగ్గిపోయినప్పుడు దాన్ని డిహైడ్రేషన్ అంటారు. డిహైడ్రేషన్ వచ్చినప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, అలాగే ఆ నీరు తక్కువైనప్పుడు రీనల్ ఫెయిల్యూర్ అంటే మూత్రం తక్కువడు, క్రియాటినిన్ పెరుగుడు, అన్ని సమస్యలు ఎదురవుతాయి. అది సింపుల్ చిన్న విషయం నుంచి అశ్రద్ధ చేసిన తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా తయారవుతుంది. కాబట్టి ఈ ఫ్లూ ఆర్ బ్రాంకోలైటిస్ దాదాపు మనకు లేక ఆస్తమా కూడా అన్ని లక్షణాలు ఒకటే తీరు ఉంటాయి. పిల్లి కూతలు వచ్చుడు, ఆయాసం వచ్చుడు, ముక్కు పుటాలు ఎగిరేస్తుడు, తర్వాత మనకు శ్వాస ఇబ్బంది అవడు. ఇది 5 నుంచి 7 రోజులు సపోర్ట్ థెరపీ. దీనికి సపోర్ట్ థెరపీ అంటే ఫస్ట్ డిహైడ్రేషన్ కరెక్ట్ చేస్తాము, ఆ తర్వాత అవసరం వస్తే నెబులైజేషన్ పెడతాము, అవసరం వస్తే ఆక్సిజన్ పెడతాము. అప్పటికి కాకుంటే ఎయిర్వో, సిపాప్, వెంటిలేటర్తో కూడా పెట్టచ్చు. ఇవన్నీ కూడా దీనికి మనకు సరి అయిన సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడితే దీన్ని మనం కాపాడుకోవచ్చు. ఇక రెండోది ఏమిటిది? వైరల్ డయేరియా. వైరల్ డయేరియా అంటే దాన్ని వింటర్ డయేరియా అంటారు. రోటా వైరస్ డయేరియా. రోటా వైరస్ అంటే మనకు రోటా వైరస్తో వచ్చే డయేరియాకు
పిల్లలలో ఎలా ఉంటుందంటే ట్యాప్ తిప్పితే నీరు ఎట్లా పోతుందో మోషన్స్ అట్లా పోతారు. తక్కువ టైంలో పోతూనే ఉంటారు. ఒక సర్టన్ స్టేజ్లో కనుక 5-6 సార్లు మోషన్ పోయినంటే డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ వచ్చినప్పుడు సేమ్ అదే మళ్ళీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, మినరల్ ఇంబ్యాలెన్స్, వామిటింగ్స్. అది వాళ్ళకు మనకు ఎప్పుడైనా వామిటింగ్స్ మొదలైతే, ఎప్పుడైతే డిహైడ్రేషన్ వస్తుందో వామిటింగ్స్ మొదలైతే అంటే ఓవరాల్గా తీసుకోలేరు, మోషన్స్ పోతుంటాయి. కాబట్టి అంటే అప్పులు ఎక్కువ, ఆదాయం తక్కువ ఉంటే కుటుంబంలో ఎట్లయితుందో శరీరానికి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని మనము కేవలం సపోర్ట్ థెరపీ, ఐవి ఫ్లూయిడ్స్ లేక దాన్ని సపోర్ట్ చేసే వాళ్లకు ఐవి వాంతి దగ్గరికి ఇంజక్షన్లు, యాంటీబయాటిక్లు పనిచేయవు. ఇక చెవి, ముక్కు, గొంతు, దీనికి పిల్లలలో చలికాలంలో ముక్కులు బట్టి కొంత చిన్నపిల్లలకు, మరి ఈవెన్ మంత్స్ పిల్లలకు కూడా నోస్ బ్లాక్ అయ్యి నోస్ నుంచి చెవికి గొట్ట ఉంటుంది, ఈస్టోసిన్ ట్యూబ్ అని. అది కంట్రాక్ట్ అయినప్పుడు చెవి నొప్పి వస్తుంది. అలాగే కొందరికి చెవులో చీము కూడా మొదలవుతాయి ఇన్ఫెక్షన్ తోటి. అలాగే ఎడ్నాయిడ్స్ అంటారు పిల్లలకు. మనకు 4వ సంవత్సరం వరకు ఎడ్నాయిడ్స్ కరిగిపోతాయి. ఆ ఎడ్నాయిడ్స్ ఉండటం వల్ల ముక్కు వెనుక భాగంలో ఉండటం వల్ల వాళ్ళకు గురక కొట్టడము, శ్వాస ఇబ్బంది కావటము, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ స్కూల్కి పోయినప్పుడు, డే కేర్ పోయినప్పుడు, బయటకు పోయినప్పుడు తొందరగా వాళ్ళకు ఎడ్నాయిడ్స్తో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకోటి ఏంది సైనసైటిస్. ఇది కూడా సైనస్ ఇన్ఫెక్షను కేవలం మనకు చలికాలంలోనే వస్తుంది. అది కూడా ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, ఎడ్నైటిస్, ఆర్టైటిస్ మీడియా అంటే చెవులో చీము, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. తీసుకునే జాగ్రత్తలు ఏంది వీటికి? ముఖ్యంగా తల్లిదండ్రులు సమయస్ఫూర్తితోటి తొందరగా కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లక్షణాలు, ప్రమాదమైన లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పిల్లలను జాయిన్ చేస్తే ఏమంటారు, మనము ప్రమాద పరిస్థితిలో కాకుండా తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని పోవచ్చు. ఇంకా రాకుండా ఉండాలంటే ఉన్నది ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జాకు 6 నెలలప్పుడు మనకు వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది చిన్నారికి. 6 నెలలు, 7 నెలలు ఫస్ట్ 2 వ్యాక్సిన్స్ 1 మంత్ తేడాతో ఇచ్చి, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్. దాని లైఫ్ టైం ఎంత అంటే సంవత్సరం. ప్రతి సంవత్సరము ఇచ్చుకుంటూ పోతే కనీసం 12 నుంచి 15 నెలల వరకు పోతే కాలేజీకి పోయే వరకు మనం కనీసం వాళ్లకు ఫ్లూ రాకుండా కాపాడు. ఇక రెండవది రోటా వైరస్. మనకు వ్యాక్సిన్, ఓరల్ వ్యాక్సిన్ ఉంటుంది. అది 1.5 మంత్, 2.5 మంత్స్, 3.5 మంత్స్. ఈ 3 నెలల్లో కనుక రోటా వైరస్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ ఆ రోటా వైరస్ రాదు. ఇక చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఏముంటాయి? చెవి, ముక్కు, గొంతు సమస్యలు పోయినప్పుడు ముఖ్యంగా ఉదయం లేచినప్పుడు ట్యూషన్స్ పోవటం, లేకపోతే పొద్దున్నే తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికో 2 వీలర్ మీద తీసుకుపోతే చలికి తట్టుకోలేరు కాబట్టి మంకీ క్యాప్ వేసుకోవాలి. ఆహార విషయంలో చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు ఫ్రిడ్జ్లో పెట్టిన తినకూడదు. అలాగే బయట నిల్వ ఉంచిన వస్తువులు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ఎగ్ ప్రొడక్ట్స్ తొందరగా వైరస్ వస్తుంది, ఫంగస్ వస్తుంది కాబట్టి తినకూడదు. వేడిది ఎప్పుడప్పుడు ఇంట్లో తిని బయట జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి. ఇక రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే 3 ఒకటి పరిశుభ్రత, ఎక్సర్సైజ్, దాన్ని మనము వ్యాయామం అంటాము, పిల్లల గేమ్స్ అంటాము. తర్వాత వ్యాక్సినేషన్. ఏ వయస్సులో వ్యాక్సినేషన్ తీసుకోవాలో ఆ వయసులో వ్యాక్సినేషన్ తీసుకుంటే దాదాపు 90% ప్రమాదాలని మనం అరికట్టవచ్చు. అప్పటికి కూడా ఈ వింటర్లో వచ్చేవి ఇంకా మీజిల్స్, సన్నజాజులు అంటాము, అలాగే చికెన్ పాక్స్, ఆటలమ్మ, ఇవి కూడా మంప్స్, ఇవి కూడా వస్తుంటాయి. వీటికి కూడా MMR అనే వ్యాక్సిన్ ఉంటుంది. మీజిల్స్కు, సన్నజాజులకు, మంప్స్ అంటే చెంపగడ్డలకు, రూబెల్లా అంటే ఆర్. వీటికి కూడా మనకు ప్రత్యేకమైన మందులు లేవు, దానికి వ్యాక్సిన్స్ తోటి అరికట్టుకోవచ్చు, సపోర్ట్ థెరపీ. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహన, అవేర్నెస్ తల్లిదండ్రులకు ఉండాలి.
పిల్లలకు గమనించాలి, లేక సొంత వైద్యం కానీ లేకపోతే మెడికల్ షాప్ పోయి వాళ్ళు ఏదో చెప్తే తీసుకుందాం అని కానీ, డాక్టర్ దగ్గర పోతే ఒకటి టైం ఉండదు, ఒకటి డబ్బు ఖర్చు, ఒకటి పరీక్షలు, ఇవన్నీ ఎందుకు, మెడికల్ షాప్ పోతే మన పని అయిపోతుంది కదా అని చాలా ఉన్నారు. అలాంటి తోటి పిల్లలు ఆ లేట్ స్టేజ్ వచ్చినప్పుడు డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ దేవాలయాలు లేకపోతే దేవుళ్ళు గారు కదా, కాబట్టి చివరి క్షణంలో ఎవరు వచ్చినా పిల్లలు ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకుంటే పిల్లలు క్షేమంగా ఉంటారు. ఈ చలితోటి డ్రై స్కిన్, ఎగ్జిమా, మనం చిన్నపిల్లల 5-6 నెలల పిల్లలకు ఎగ్జిమా ఉంటుంది. అది జెనెటిక్ ఫ్యాక్టర్. దాంతో డ్రై స్కిన్ ఉంటుంది. అది ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. ఎలర్జిక్ ఆస్తమా అంటున్నాం కదా. ఇప్పుడు బయటకు పోయినప్పుడు చలిలో కానీ, లేక చల్ల పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏమైనా పడని వస్తువులు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళకు ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి. అంటే డ్రై స్కిన్, ఎలర్జీస్ రైనైటిస్ కూడా చలికాలంలో ఎక్కువ ఉంటాయి. మంత్స్ బేబీలో 1.5 months 2.5 కూడా బ్రాంకోలైటిస్ రావచ్చు. వాళ్ళు పిల్లలలో దగ్గుతుంటారు. దగ్గినప్పుడు ఫస్ట్ పాలు తాగటం తక్కువ అవుతుంటుంది, ఆ తర్వాత ముక్కు ఎగిరేయటం, ఆ తర్వాత ఛాతిని ఎగిరేయటం, పిల్లి కొత్త మాది రావటం, వాళ్ళు వెంటనే డిహైడ్రేషన్, వాళ్ళు కూడా అన్నప్పుడు శరీరంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంటుంది. అది దగ్గటం, పాలు తాగకపోవటము, శ్వాస ఎక్కువ ఆడటము పిల్లలలో ఉన్నప్పుడు చాలా ఈజీ గుర్తుంది. మాకు ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. 2 పిల్లలు కూడా 1.5 months వాళ్ళే. వాళ్ళ ఒక దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. 2 కూడా బ్రాంకోలైటిస్. వాళ్ళకి సపోర్ట్ థెరపీ అవసరం వస్తే ఫస్ట్ ఆక్సిజన్ పెట్టి చూస్తాము, ఆ తర్వాత సిపాప్ పెట్టి చూస్తాము, ఆ తర్వాత నెబులైజేషను, ఫీడ్స్ ఇచ్చేది ఉంటే కూడా ట్యూబ్ వేసి, రాయల్స్ ట్యూబ్ వేసి ట్యూబ్ ద్వారా ఇస్తాం. ఎందుకంటే పాలు కనుక డైరెక్ట్ తాగినప్పుడు వాళ్ళకి కనుక వాంతి వస్తున్నప్పుడు ఈ శ్వాసతోటి బయటికి తీయలేక తిరిగి ఊపిరితిత్తులు పోతే ఇంకా ప్రాణాపాయం, యాస్పిరేషన్ అంటాం. కాబట్టి తక్కువ ఏజ్ల పిల్లలకు కూడా, మనకు ఎక్కువ ఉన్న పిల్లలకు కూడా అదే. కానీ పాలు తాగకపోవటము, ఏడవటము, దగ్గు రావటము, శ్వాస ఇబ్బంది పడటం తల్లిదండ్రులు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ప్రతి తల్లిదండ్రికి మనం చెప్పే ఏమంటే జాగ్రత్తలలో ఏం చెప్తామంటే, ఒకటి పరిశుభ్రత, చేతులు కడగాలి. ప్రతిసారి ఏది కడగాలన్నా ఏది తినాలన్నా మన చేతులు, మనకు వెస్ట్రన్ టైప్లో స్పూన్స్ తోటి కాదు కాబట్టి చేతులు కడగాలి. చేతులతో వచ్చేది కంటామినేషన్ తోటి ఆహారంలో పరిశుభ్రత ఉన్న, చేతులు పరిశుభ్రత లేనప్పుడు ఎక్కడ టచ్ చేసి కింద ఆడి అదే చేతితో తింటే మనకు వస్తుంది. రెండవది ఏంటిది, వ్యాక్సినేషన్, టీకాలు. ఎప్పుడైతే పుట్టిన రోజు 15 రోజులు బీసీజీ నుంచి మనకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండే టీకాలు అన్నీ తీసుకోవాలి. ఈ రోజుల్లో క్యాన్సర్ కూడా మనకు రాకుండా కాపాడుకోవచ్చు. వ్యాయామం అనే పదం మనకు ఎక్సర్సైజ్ అనేది ఒకటి వాకింగ్, ఒకటి స్విమ్మింగ్, ఒకటి జంపింగ్, ఇవన్నీ ఉంటాయి. కానీ పిల్లలలో మనకు వ్యాయామం అనే పదం వాళ్ళకి తెలియదు కాబట్టి గేమ్స్, ఆటలు ఆడటంలో రన్నింగ్ కానీ, లేకపోతే పిల్లలతో పేరెంట్స్ తోటి వాకింగ్ పోవటం కానీ, లేక సైక్లింగ్ కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్కూల్ లేకపోతే మెయిన్ రోడ్ వరకు ఆ సైకిల్ ఉండటం వల్ల ఇటు ఎక్సర్సైజ్ అయినా యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని డాన్సింగ్, ఇప్పుడు ఏ విధంగా స్విమ్మింగ్, పిల్లలను స్విమ్మింగ్ కూడా తీసుకోవచ్చు. వ్యాయామం అంటే ఆఫ్టర్ 5 years స్విమ్మింగ్ పోవచ్చు, ఆఫ్టర్ 5 years సైక్లింగ్ చేయొచ్చు, ఆఫ్టర్ 5 years ఏమైనా గేమ్స్ సపోర్ట్ చేసేసి. వ్యాయామం అనే పదము మనకు చెమట పడితే 1/2 hour మనం రోజు కనుక వ్యాయామం చేసి వారానికి 5 రోజులు, అది ఆరోగ్యకరం. అంటే పిల్లలలో కూడా వాళ్లకు చక్కగా నిద్రపోతారు. నిద్ర ఇంపార్టెంట్. ఆ నిద్ర ఇంపార్టెంట్ ఉండాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఉండాలి, కావాల్సిన క్యాలరీస్ కావాలి, వాళ్లకు స్ట్రెస్ ఉండకూడదు. అలాగే వ్యాక్సిన్స్, ఆహారము, తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కూడా సైకలాజికల్గా డిప్రెషన్ పోకుండా ఇవన్నీ చూసుకుంటే డాక్టర్ తోటి మందులతోటి మనకి ఏ అవసరం రాదు. కాబట్టి మెయిన్ ఇప్పుడు మనకు పెరిగిపోయేది ఏంటంటే ఓవర్ వెయిట్, అధిక బరువుతోటి చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు జంక్ ఫుడ్ తింటున్నారు. వ్యాయామం తక్కువ అసలు ఉండదు వాళ్ళకు. జంక్ ఫుడ్ ఎక్కువ, బరువు ఎక్కువ, బిఎంఐ ఎక్కువ,
వాళ్ళు ఆహారం ఎప్పుడు పెడుతుంటారు, వ్యాయామం చేయరు. కాబట్టి వాళ్ళకి పరిస్థితి తొందరలో 20లో 61 అని చెప్పి 20 ఏళ్ళకే 60వ సంవత్సరంలో వచ్చే వ్యాధులన్నీ వాళ్ళకి వస్తున్నాయి. మెయిన్ కాబట్టి తల్లిదండ్రులకు అవగాహన ఉండి, ఇప్పుడున్న తల్లిదండ్రులకు 1 or 2 or none అని అంటున్నారు కదా, ఒకరు ఇద్దరు, ఆ ఒకరిద్దరితోటి పిల్లలు జాగ్రత్తగా చూసుకొని ఈ పాటిస్తే మనకు వ్యాధులు రాకుండా తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే డాక్టర్ అవసరం ఉండదు. 8 గంటలు నిద్రపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. 8 hours స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అంటే ఇప్పుడు మనకు పిల్లలకు ఫోన్స్ ఇచ్చి, వీడియో ఇచ్చి, టీవీలు ఇచ్చి ఆ టైం తోటి వాళ్ళు పిల్లలు నిద్రపోతలేరు. ఉదయం లేట్గా లేస్తారు, తొందరగా లేపి పంపిస్తే స్కూల్కి పోయి నిద్రపోతారు. స్కూల్కి పోయి నిద్రపోయినప్పుడు వాళ్ళకు ఆ క్లాసులో అటెన్షన్ ఉండదు. అన్ని వాళ్ళకు నిద్ర తక్కువ ఉంటే ఇటు సైకలాజికల్ డిప్రెషన్, చదువు ఉండదు. తర్వాత 8 hours స్లీప్ తప్పనిసరిగా ఉంటేనే ఆరోగ్యం.